విశాఖపట్నం ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా 32 మంది ఆత్మ బలిదానంతో, అనేక పోరాటాలతో, అనేక మంది రైతులు భూములు దానం చేయడం ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావడం జరిగింది. ప్రత్యక్షంగా 30,000 మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించుతున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదే ఆలోచనతో ఉంటే దీనికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ప్రజలు, కార్మికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే ఈ ఆందోళనలకు ఇదే కూటమి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు మద్దతు తెలపడమే కాదు, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రంట్ లైన్లో ఉండి ఈ పోరాటాన్ని లీడ్ చేయడం ద్వారా విశాఖ ఉక్కును కాపాడుకోగలమని చెప్పాడు. మీకు 21 మంది ఎంపీలను ఇచ్చారు, ప్రజలు ఏం చేస్తున్నారని అడిగారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మరి మీకు ఈరోజు 21 మంది ఎంపీలను ఇవ్వలేదా? మీరు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లేరా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి ఏదైతే లేఖ రాశారో ఆ లేఖకి అనుగుణంగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ పోరాటానికి ఫ్రంట్ లైన్లోకి వచ్చి నిల్చోవాలి. ఎంత సిగ్గుచేటంటే విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు లేవు. విశాఖ ఉక్కు పరిశ్రమను ముక్కలుగా చేసి ఈరోజు అమ్మేస్తున్నారు. కాంట్రాక్టర్ లేబర్స్ని తొలగిస్తూ ఉన్నారు. ఓ పక్క అనకాపల్లి దగ్గర మెటల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం ఎంపీలు వెళ్ళి ఉక్కు గనుల కోసం కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని రిక్వెస్ట్ చేస్తారు. ఇది సిగ్గుచేటైన అంశం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది తగదు కాదు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ప్రజలు నాకు ఓటేయలేదు కాబట్టే మేము పోరాడలేకపోయాం, నన్ను ఓటేసి గెలిపించండి, అసెంబ్లీకి పంపించండి, ఉక్కు పరిశ్రమ కోసం నేను మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యావు, మరి నీ నోరు ఏమైంది? ఎందుకు విశాఖ ఉక్కు కోసం మాట్లాడటం లేదు? విశాఖపట్నం వచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఆ ప్యాలెస్కి వెళ్ళి పర్యటన చేసి వచ్చేసావు తప్ప విశాఖ ఉక్కు పరిరక్షణ దగ్గరికి వెళ్ళి కనీసం ఒక మాట కూడా మాట్లాడిన పరిస్థితిలో ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు కనుక ఈ ఉక్కు పరిశ్రమ కోసం మాట్లాడకపోతే, ఈ రాష్ట్రం తరఫున మాట్లాడకపోతే, పోట్లాడకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థులు, యువజనులు ఆ బాధ్యత తీసుకుంటారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని కూడా ముట్టడించకపోవడానికి మేము వెనకాడబోము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలుగా, ముఖ్యంగా ఎస్ఎఫ్ఐగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పాలని ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో బాగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇటు బాపట్ల కానీ, లేదా పార్వతీపురం మన్యం జిల్లాలో కానీ, పాడేరు కానీ, మదనపల్లి కానీ, పల్నాడు కానీ, లేదా నంద్యాల కానీ, బాగా ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఇవి. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు రావడం వల్ల ఇక్కడ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్ అయ్యి 300 బెడ్లతో మొత్తం అక్కడ ఉన్న పేద ప్రజలకి ఉచితంగా వైద్యం అందే అవకాశం ఇది. ఈ హాస్పిటల్ని ఈరోజు ప్రైవేట్ పరం చేసి పేద ప్రజలకు వైద్యం అత్యంత ఖరీదైనగా చేయడమే కాక ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులుగా మారాలని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల యొక్క ఆశలపైన నీళ్లు చల్లడం. ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలన్నీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రైవేట్ పరం కనుక జరిగితే ఈ రాష్ట్రంలో వైద్య విద్య అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్న విధంగా మారుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వ సంపదను, ప్రభుత్వ ఆస్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడం అనేది విడ్డూరంగా ఉంది. PPP అంటే ప్రభుత్వ ఆస్తిని అందరినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం, P4 అంటే చంద్రబాబు చెప్పిన P4 అంటే ఆస్తిని అంతటినీ వాళ్ళకి దారపోసాక వాళ్ళ దగ్గర అడుక్కుని ప్రజలు తినడం. ఇదే ఈ P3 P4 యొక్క అర్థం. ఖచ్చితంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మీరు కనుక ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మారిస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మీరు అరెస్టులు చేశారు. కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకత్వం 12 మంది మీద కేసులు పెట్టారు. అయినా సరే మేము వెనక్కి తగ్గేది లేదు.
రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొస్తాం, ప్రజలందరినీ ఒక వేదిక మీదకి తీసుకొస్తాం. అవసరమైతే ఎస్ఎఫ్ఐ ఈ కాలేజీలు కాపాడుకోవడం కోసం పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోరాడుతుందని చెప్పి మేము తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత చేగువేరా అని ప్రజల కోసం ఏనాడు పనిచేయలేదు. తన రాజకీయ అవసరాల కోసం రోజుకొకరితో కాపురం చేశాడు. చేగువేరా పేరు చెప్పి ఈరోజు చేగువేరా ఆశయాలకు ఆలోచనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. మాట వస్తే సనాతన ధర్మం అంటాడు, తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిసిందన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? తిరుపతి లడ్డూలు సప్లై జరుగుతున్నాయి కదా, మరి మీరు దాని మీద ఎందుకు మాట్లాడటం లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులకి యువతకి ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. 6,400 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. ఈ రోజుకి పీజీ నోటిఫికేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. డిగ్రీ సెకండ్ కౌన్సిలింగ్ ఈ రోజుకి స్టార్ట్ అవ్వలేదు. ఎకనమిక్ ఇయర్ 3 నెలలు అవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో కానీ, బీసీ సంక్షేమ హాస్టల్స్లో కానీ, లేదా ట్రైబల్ హాస్టల్స్లో కానీ మెస్ ఛార్జీలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు రోగాల బారిన పడి గత 4-5 రోజుల్లో పాచిపెంటలో ఒక అమ్మాయి, గారలో ఒక అమ్మాయి, శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఒక అమ్మాయి, 3 అమ్మాయిలు ఈ 10 రోజుల కాలంలోనే వ్యాధులకు గురై చనిపోయారు. ఈ రోజుకి స్టిల్ విశాఖపట్నం కేజీహెచ్లో గుమ్మలక్ష్మీపురంలో చనిపోయిన అదే స్కూల్ నుంచి 2 అమ్మాయిలు హాస్పిటలైజ్ ఉన్నారు. ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిన్న మనం చూసాం ఆంధ్ర యూనివర్సిటీలో మణికంఠ అనే బీఎడ్ చదివే విద్యార్థి ఆక్సిజన్ లేక, కేవలం ఆక్సిజన్ లేక డిస్పెన్సరీలో ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఇవన్నీ అకారంగా జరిగిన చావులు కాదు, ప్రభుత్వ హత్యలు ఇవన్నీ. కాబట్టి వీటికి సమాధానం చెప్పలేక ఈరోజు రైతుల్లో అటువంటి సమస్య, యూరియా కానీ లేదా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు రైతులు ఎదుర్కొన్నారు. ధరలు లేక, ఉల్లిపాయలు, టమాటా పళ్ళు, ఈ మామిడి ఇవన్నీ ధరలు లేక ఎలాంటి ఇబ్బందులన్నీ ఈరోజు సమాధానం చెప్పలేక ప్రజల్ని డైవర్ట్ చేసుకోవడానికి, ప్రజల్ని డైవర్షన్లో మార్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం అని హిందూ మతం పేరుతో యూత్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇదే సనాతన ముసుగులో ఆయన సినిమాలకి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు అత్యధిక ధరలతో టికెట్లను రేట్లు పెంచుకొని వ్యాపారం చేసుకోవడం అనేది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఏ రోజు ప్రజల కోసం మాట్లాడలేదు, ప్రజల కోసం పోట్లాడలేదు. కేవలం ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, ఆయన ఆర్థిక ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు. మనం ఆయన పనిచేస్తున్నాను కూడా మన భ్రమ. అసెంబ్లీలో ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా వెళ్ళి మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంది. ఇది ప్రజా బలంతో, ప్రజా ఓటుతో గెలిచిన ఆయన అసెంబ్లీకి పోవటం లేదు. ఈరోజు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ఇంకా అసెంబ్లీలో ఏముంటుంది? చంద్రబాబు నాయుడిని పొగడడం, లోకేష్ చంద్రబాబు నాయుడు పొగడడం, లేదా ఇంకో మంత్రి చంద్రబాబు నాయుడు పొగడడం, స్పీకర్ రఘురామకృష్ణరాజు మీదకి ఎక్కితే ఇంకా డైరెక్టర్గా ఈ ముచ్చట్లు ఇవే తప్ప ఈయన ఆరోగ్య సీక్రెట్లు చెప్తాడు, ఈయన ఆయుర్వేద డాక్టర్ లాగా. ఇవన్నీ ప్రజలకేం ఉపయోగపడతాయి? ఈ రాష్ట్రంలో ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ట్రంప్ టారిఫ్లు పెంచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆక్వా రైతులు పూర్తిగా కుదేలైన పరిస్థితి. దానికోసం అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈరోజు రైతులకి యూరియా అందలేదు. యూరియా అందకపోతే యూరియా ఉపయోగించకుండా సేంద్రీయ వ్యవసాయం చేయమని చెప్తున్నాడు. ఆల్రెడీ మీరు దోచుకు తినడానికి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు ఆపమంది అలా, ఆ భూమి కూడా అంతే. ఇప్పుడు వరకు యూరియా వేసి పండించిన భూమిని సడన్గా యూరియా లేకుండా పండించమంటే రైతులకి గిట్టుబాటు ధర ఎలా అందేది? ఈరోజు పండించిన తర్వాత మీరు చేసిన న్యాయం ఏంటి? మిర్చి దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, టమోటా దగ్గర నుంచి, లేదా మామిడికాయల దగ్గర నుంచి దేనికి గిట్టుబాటు ధర లేదు. ఇవేవి అసెంబ్లీలో చర్చ జరగలేదు. ఈరోజు విద్యార్థులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు? యూనివర్సిటీల్లో దాదాపుగా 6,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి. దీనికోసం ఎవరు మాట్లాడరే? ఈరోజు టీచర్ పోస్టు 16,000 భర్తీ చేస్తామని చెప్పి మన సర్టిఫికేట్లు ఇచ్చారు. ఓకే, భర్తీ చేస్తారని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు మీరు మూశారు? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2,000 పాఠశాలలు మూశారు ఈ రాష్ట్రంలో. దాదాపుగా 9,000 పాఠశాలలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. దాదాపుగా 26,000 పోస్టులు ఈ రాష్ట్రంలో ఇంకా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్నారు. వీటి మీద అసెంబ్లీలో చర్చ జరగకుండా, వీటి మీద ప్రజా సమస్యలు ఏమాత్రం మాట్లాడకుండా ఈరోజు వాళ్ళు పొగుడుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం, గత ప్రభుత్వం మీద నిందలేయడం, లేదా ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలను ప్రచారం చేసుకునే వేదికగా అసెంబ్లీ మారింది. ఇది రాజ్యాంగానికి కానీ, ప్రజాస్వామ్యానికి కానీ తీవ్రమైన మచ్చ.